అది పిల్ల దశలోనే అంటే బ్రీడింగ్ దశలోనే మనం అరికెట్టే విధంగా ప్రతి ఒక్కరూ కూడా సామాజిక బాధ్యతతో ఉండాలనేసి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దయచేసి అందరూ కూడా సహకరించండి. ఎందుకంటే ఈ రోజు మనం ఈ ఆరోగ్యంగా ఉన్నామనంటే మన ముందు తరాలు మన అందరికీ కూడా చక్కటి ఆరోగ్యం ఇచ్చారు అని అంటే కారణం ఏంటంటే ఆ రోజు తీసుకున్న జాగ్రత్తలు. అలాగే మనం ఈ రోజు జాగ్రత్తలు తీసుకుంటేనే రేపు రాబోయే రోజుల్లో భవిష్యత్తు తరాలన్నీ కూడా ఆరోగ్యంగా ఉంటాయి. దీనికి ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి సామాజిక బాధ్యతతో ప్రతి ఒక్కరు కూడా మంచినీటి పైన నిల్వలు ఏవైతే చేస్తున్నామో ఆ నిల్వలు చేసుకుని డ్రమ్ముల మీద మూతలు క్రమంగా మూతలు పెట్టాలి. అలాగే ఇది చూశారు కదా, ఈ కొబ్బరి బొండాలు కానివ్వండి, నీరు నిల్వ ఉండే ప్రాంతాలు ఈ డొక్కుల్లో కానివ్వండి, ఎక్కడ కూడా నీరు నిల్వ లేకుండా ఈ డొక్కుల్లో నాటిలో ఏ విధంగా అయితే ఆ చిన్న చితక ఉన్న నీటిలోనే, ఎందుకంటే దోమ ఎప్పుడు కూడా కాలువ మీద పెరగదు, ఇలాంటి నీటి మీదే పెరుగుతూ ఉంటుంది, మంచినీటి మీదే. మీరందరూ కూడా గమనించండి. ఇవన్నీ కూడా ఈ మంచినీటి మీద పెరుగుతున్న ఈ దోమలు, ఈ క్రిమికేట్ని బ్లీడింగ్ అనేది తయారయ్యే దగ్గర తయారీ దశలోనే మనం అరికట్టే విధంగా ప్రతి ఒక్కరు కూడా చర్యలు చేపట్టాలని చెప్పేసి మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు మన మలేరియా డిపార్ట్మెంట్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ అడిషనల్ కమిషనర్ గారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.